వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసీవై టీం పెద్దలు, కమిటీ మెంబర్స్కి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చిన మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు, ప్రయాణాల కొరకు, పరిచర్యల కొరకు మీరు ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరలోక రాజ్య ఉపమానాలు మనము గత కొద్ది రోజుల నుండి ధ్యానిస్తూ ఉన్నాము. 12 ఉపమానాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా విత్తువాని ఉపమానము నేర్చుకున్నాము. రెండవది గోధుమలు, గురుగులు. మూడవ ఉపమానము ఆవగింజ ఉపమానము. అయితే అందరికీ తెలిసిన ఉపమానము కాదు, కానీ కొంచెమే ఉంటుంది. వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగను. ఇది 2 వచనాలటువంటి సారాంశం. అయితే మొదటి 2 ఉపమానాలకి దేవుడే అర్థాలు చెప్పాడు, కానీ దీనికి అంత వివరణ ఇవ్వలేదు. అయితే ఉపమానాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఆవగింజను పరలోక రాజ్యముతో పోలి ఉన్నది. పోలిక చూపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మార్కు సువార్త 4వ అధ్యాయము 30 చదువుతున్నాను చూడండి. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానంతో దానిని ఉపమించదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవన్నను. ఇంకొక మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 18. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోలుతును? ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమైను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను. మరలా ఆయన దేవుని రాజ్యముతో దేవునితో పోలుతున్నాం. చూడండి, 3 విషయాలు ఇక్కడ చూడండి. గతంలో మనం నేర్చుకున్నాము. ఇక్కడ పొలము అనే సందర్భం ఎక్కడ వచ్చినా లోకము అని గుర్తుపెట్టుకోవాలి. సాతానికి సొంత పొలము లేదు. పొలము అని ఎక్కడ వచ్చినా లోకము అని గుర్తుపెట్టుకోవాలి. 2 వచనాలు ఇక్కడ, 2 వచనాలు. మార్కు సువార్తలో గొప్ప కొమ్మలు, లోకా సువార్తలో అది పెరిగి వృక్షమాయను. టోటల్గా చూస్తే 3 ఉపమానాలు మనం నేర్చుకున్నాం. విత్తువాని ఉపమానంలో విత్తనము దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది. 2వ ఉపమానము గోధుమలు, గురుగులతో మనం చూసినప్పుడు గోధుమలు అంటే రాజ్య సంబంధులు. అవి దేవుడు నాటిన విత్తనములు, అంటే నీవు నేను అని గుర్తుపెట్టుకోవాలి. 3వ ఉపమానములు ఆవగింజ. పరలోక రాజ్యము ఈ లోకములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఈ లోకములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నది. అంటే ఆవగింజను మనం చూసినప్పుడు దాని స్వభావం ఎలాంటిదో సంఘము కూడా ఒకానొకప్పుడు అలాంటిది. అంటే చాలా చిన్నది. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలను నెరవేరుస్తూ ఆయన మనుష్య కుమారుడిగా
ఆయన్ని మనం తెలుసుకోవాలి. అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాకడని గురించి అనేక మంది ప్రవచించారు. ఆయన వస్తున్నాడని. అంటే ఇప్పుడు ఒక రాజుగారు ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు ముందస్తుగా చాటింపు వేస్తారు. పలానా సమయంలో పలానా రాజుగారు వస్తున్నారు అని చాటింపు వేస్తారు. యేసుక్రీస్తు వారు రాకడ కూడా నిశ్శబ్దంగా జరగలేదు. ఎవరికి తెలియకుండా ఆయన అకాలంలో రాలేదు. ఆయన చెప్పే వచ్చాడు. ఏ సమయంలో వస్తాడో, ఏ స్థలంలో పుడతాడో, ఆయన పుట్టేటప్పటికి పరిస్థితులు ఏమిటో అన్నీ కూడా లేఖనాలలో వ్రాయబడినాయి. ఆయన ఎక్కడ పుడతాడో కూడా వ్రాయబడింది. ప్రభువారు తన గూర్చిన వివరాలన్నీ కూడా చెప్పి ప్రవచించి వచ్చారు. యెషయా గ్రంథంలో చూస్తాము, జకర్యా గ్రంథంలో చూస్తాము, మేకా గ్రంథంలో చూస్తాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులతో ఉన్నప్పుడు అక్కడ శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు 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 అని అర్థం కాకుండా వాళ్ళు చూస్తున్నప్పుడు యేసయ్య తిన్నగా వారి దగ్గరికి వెళ్ళి, శాస్త్రులు, పరిచయ దగ్గరికి వెళ్ళి, మీరు లేఖనాలలో నిత్య జీవం కలదని వాటిని పరిశోధిస్తున్నారు కదా, అవి నన్ను గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. ఇదిగో దానికి నేనే అంటే వాళ్ళకి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 33.5 సంవత్సరాలకి తన ప్రాణాన్ని పెట్టారు, మరణించారు, తిరిగి లేచారు, పరలోకం వెళ్ళిపోయారు. అప్పటికే శిష్యులను సమకూర్చాడు ఆయన. వినండి, ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుచున్నాను, అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ దగ్గరకు ఆదరణకర్తలను పంపిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన శిష్యులను ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళను ఆశీర్వదించి పరలోకం వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు అన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకున్నానండి అని చెప్పినప్పుడు, వారు యెరూషలేములో కనిపెట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని నాలుకల వల్ల దిగి వచ్చిందని మనం గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదట మనలాగే సంఘం ఏర్పడింది. ఇదే ఆవగింజ. సంఘం ఎక్కడ ఏర్పడింది పరిశుద్ధ గ్రంథంలో అంటే అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటి ఆవగింజ మనం అక్కడ చూస్తాం. సంఘము ఎక్కడ ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1 చూద్దామా. పెంతుకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే కదని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారి కూడి ఉన్న ఇల్లంతా నిండిను. ఒక చోట కూడి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం గూగుల్ మీట్లో ఎలాగా ఫిజికల్గా మనం అలా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్న సంఘానికి నాంది ఎక్కడంటే అపొస్తల కార్యములు 2వ అధ్యాయము పెంతుకొస్తు దినాన. అర్థమవుతుందా? మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా నేను ఇడువను. అర్థమవుతుందా? మిమ్మల్ని ఆదరణకర్తగా నేను పంపిస్తాను, మీరు వేచి ఉండండి అన్నప్పుడు, వారు ఉన్నప్పుడు అక్కడ మనము మొట్టమొదటిగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత అది మొట్టమొదటి సంఘము. అయితే విత్తనము చిన్నదే కానీ ఆవగింజ అది నాటిన తర్వాత మొక్కయి పెద్దదయ్యి దానికి కాండం వచ్చింది, దానికి శాఖలు వచ్చాయి. అంటే ఆవగింజ సంఘముతో పోల్చబడింది. సంఘము ఒకానొకప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆ తర్వాత 12 మంది శిష్యులు సమకూర్చబడ్డారు. 12 మందిలో ఒకరు తప్పిపోయారు, యూదా ఇస్కరియోతు. కానీ ఆయన శిష్యులలో చాలా మంది ఆయనను వెంబడించారు. వీరందరిలో ప్రభువు ఆయన ఆకాశంలోనికి వెళుతూ పరలోకం వెళ్ళిపోతూ నా కొరకు కనిపెట్టుకుని ఉండండి అని పంపించినప్పుడు వారు యెరూషలేములో కనిపెట్టి ఉండగా పరిశుద్ధాత్మ వచ్చింది. అదే సంఘం ఏర్పడింది. అంటే కొద్ది మందితో ఏర్పడిన సంఘం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ నేటి దినాన ప్రపంచ దేశాలలో ఇన్ని సంఘాలుగా మొట్టమొదటి ఆవగింజ
యెరూషలేములో ఆ దినాన పెంతెకొస్తు దినాన విత్తబడిన ఆవగింజ నేటి దినాన మన ప్రాంతం వరకొచ్చి, మన ఊరికొచ్చి, ఇదిగో నీకు నాకు దగ్గరకొచ్చేంతకు విస్తరించేసిందనమాట. ఆవగింజ పరలోక రాజ్యంతో పోల్చబడింది. పరలోక రాజ్యం ఏ విధంగా విస్తరించబడుతుందో, ఆవగింజ విత్తబడిన తర్వాత విత్తనము చిన్నదే, విత్తిన తర్వాత అది మొక్క, అది ఎదిగిన తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా పరలోక రాజ్యం కూడా అలాగే ఉండిపోతుంది అని ప్రభు చెప్తున్నాడు. ఆ రోజు పేతురు పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు అపొస్తల కార్యములు 2:44 చూస్తే 3,000 మంది చేర్చబడ్డారు. యేసయ్య మొట్టమొదటిగా ఒకరే. శిష్యులు ఎంతమంది? 12 మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3,000 మంది అయ్యారు. ఇది ఆవగింజ ఎదగడము, పరలోక రాజ్యము. ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు. ప్రపంచంలో అన్ని దేశాలలో చూడండి, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని పిల్లలుగా వీళ్ళంతా దేవుని రాజ్య సంబంధులు. అదే మనం. ఆవగింజ వరకు వచ్చేటప్పటికి పరలోక రాజ్యం విస్తరించబడుతుంది. భూమి మీద, మనం భూమి మీద జీవిస్తాము, భూమి మీదే ఉంటాం. ఈ ఆవగింజను ఎవరు నాటారు? దేవుడే నాటారు. ఈ లోకములో సంఘం అంత విలువైనది. ఈ సంఘమును క్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. విమోచన క్రయంధరంగా ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడని మనము ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అయితే పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది అయ్యారు. ఒక మాట చెప్తాను. రైట్. ఆవగింజ విస్తరించబడడం అంటే దేవునిని సూచిస్తుంది. దేవుని రాజ్యము భూమి మీద విస్తరించబడడాన్ని సూచిస్తుంది. మనము ఏమి విత్తితే అదే వస్తుంది అంటాం కదా. గోధుమ గింజను విత్తితే గోధుమ మొక్కే వస్తుంది, వరి గింజ విత్తితే వరి మొక్కే వస్తుంది, ఆవగింజను విత్తితే ఆవగింజ వస్తుంది. ఎందుకు? ఆ ఆవగింజలో అంతర్గతంగా ఒక జన్యు క్రియ ఉంటుంది, అమర్చబడి ఉంటుంది. దాని ప్రకారమే అది ఎదుగుతుంది. ఆ విత్తనం యొక్క లోపల ఏముంటుందంటే, ఆ మొక్క ఎలా రావాలి, ఎంత ఎత్తు ఎదగాలి, దాని ఆకులు ఎలా ఉండాలి, దాని రంగు ఎలా ఉండాలి, దాని పంట ఎలా ఉండాలి, ఎంతవరకు ఎదగాలి, దాని కొమ్మలు ఎలా ఉండాలి, శాఖలు ఎలా ఉండాలి, ఇవన్నీ ఆవగింజలో అమర్చబడి ఉంటుంది. ఈ ఆవగింజ ఎదిగిందంట. ఈ ఆవగింజ ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించిందంట. ఒక శాఖ పక్కకి వెళ్ళిపోయింది. అంటే లోకం అనే పొలములో సంఘం అనే ఈ ఆవగింజను నాటాడు ఆయన. అంటే ఈ సంఘం ఏమవ్వాలి? ఎదగాలి. ఎదిగేలాగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి. సంఘము ఎదగాలి అంటే సంఘములో ఉన్న మనందరము పనిచేయాలి. పని చేస్తున్నామా? మనందరికీ బాధ్యత ఉంది. సంఘములో చేర్చబడిన నీవు నేను బాధ్యతగా ఉండాలి. మనకొక గురి ఉంది, మనకొక గమ్యం ఉంది. మనము ఎవ్వరికీ లేనటువంటి బాధ్యత మనకుంది. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక నడవడిక ఉంది. మనము దాని క్రమం చొప్పున నడవాలి. మనము సంఘములో చేర్చబడ్డాం. పేతురు వాక్యం చెప్తుంటే విని హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపం పొంది, అర్థమవుతుందా? వాక్యం మనల్ని గుచ్చుతుంది. పేతురు గారు ఆ రోజు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అంట వారికి ఏమైంది? నొప్పిని కలిగించిందంట. వాక్యము నొప్పిని కలిగిస్తే మంచిది కాదా అంటే మంచిదే. వాక్యం ఎప్పుడు మనల్ని గుచ్చుతూ ఉండాలి. వాక్యము గుచ్చుకోవాలి. వాక్యము నొప్పిని కలిగి చేయాలి. వాక్యము ఖండించాలి. వాక్యము బుద్ధి చెప్పాలి. మనం అనుకోవాలి, ఈ వాక్యం నా కోసమే. ప్రతిసారి కూడా మనం సంఘానికి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి అనుభవంతో ఉన్నప్పుడే మనం సంఘంలో కట్టబడతాం. చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. అర్థమవుతుందా? అంటే ఈరోజు సంఘము
ఎలాగుండాలో తెలుసా? ఇది ఆవగింజలాగా ఎదగాలి. ఇంజెక్షన్ వాక్యం అంటే ఎప్పుడు కూడా మనము సంఘంలోనికి ఎందుకొస్తామంటే, వాక్యపు వెలుగులో మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవాలి. అనునిత్యం తెలుసుకుంటూ ఉండాలి. ఆవగింజ శాఖలుగా విస్తరించింది. అంటే దేవుని క్రమంలో కాకుండా ప్రక్కకు వెళ్లి విస్తరించింది ఒక శాఖ. దేవుడు ఏ రీతిగా బ్రతకమని చెప్పాడో, దేవుడు ఏ రీతిగా జీవించమని చెప్పాడో, ఆ ప్రకారంగా నీవు ఉండకుండా ప్రక్కకు వెళ్ళిపోతే వేరే శాఖగా మారిపోవడానికి అవకాశం ఉంది. ఆ శాఖ మీదకి ఏమొచ్చాయంటే ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యం. ఈ ఉపమానాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఆ శాఖ మీదకి వచ్చి అపవాది వచ్చి దుష్టుడొచ్చి చేరి నేటి దినాన సంఘము అంటే విచిత్రమైన బోధలు. అర్థమవుతుందా? ఈ పక్కకి వెళ్ళిపోయినటువంటి శాఖల మీదకి దుష్టుడు వచ్చాడంటే ఇదే. ఆవగింజ పరలోక రాజ్య విస్తరణ గురించి చెప్పడం ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. కాండము నుండి ప్రక్కకు శాఖలు వెళ్ళిపోయాయంట. పేతురు గారు వాక్యం చెప్తుంటే వాళ్ళకి నొప్పి కలిగింది, అంటే గుచ్చుకుంది. ఇప్పుడు సచ్చిన వాడిని ఎంత కొట్టినా లేస్తాడు, వాడు లేవడు. ఎందుకు? వాడికి స్పర్శ లేదు. ఇప్పుడు మనం కూడా సంఘానికి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతే అంటే అర్థం ఏంటి? మనం వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాలి. దేవుడు మనల్ని కడుగుతాడు, గుచ్చుతాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. చికిత్స జరగాలి మనకు సంఘంలో. అప్పుడే మనం సంఘంలో కట్టబడతాం. పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు వారు నొచ్చుకుంది, హృదయములు గుచ్చబడ్డాయి. చాలా మందికి మారు మనసు అంటే తెలియదు. ఆదివారం దేవుని సంఘానికి వెళ్ళడం తెలుసు, అంతే. చాలా మంది తెలియదు మనకు ఒక తీర్పు ఉంది, శిక్ష ఉంది. అర్థమవుతుందా? ఈ విషయాలన్నీ మనము నేర్చుకోవాలి. ఆవగింజలు ఒక శాఖ పక్కకి వెళ్ళిపోయింది. దేవునితో సంబంధం లేదు. చెట్టులోనే పుట్టింది, చెట్టులోనే పెరిగింది, శాఖ పక్కకి వెళ్ళిపోయింది. నిన్ను ఆవగింజగా దేవుడు నాటాడు ఇక్కడ. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి, కానీ ప్రక్కకి వెళ్ళిపోయింది ఒక శాఖ. దేవుడు దాని గురించి బాధపడుతున్నాడంట. లోకంలో ఒత్తిడులు ఉంటాయి, ఆకాశ పక్షులు వస్తాయి, నిన్ను లాగేస్తాయి. జాగ్రత్త అని తెలియజేస్తూ ఉన్నాడు. నీ చెవుల్లో వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. అక్కడికి పోతావా? వాళ్ళు కూడా మనలాగే మంచోళ్లే కదా, అది కూడా చర్చే కదా. చర్చిలు కూడా వేరైపోయాయండి ఈరోజు. ఎంత విచిత్రమో చూడండి. కులాలను బట్టి చర్చిలు, మతాలను బట్టి చర్చిలు, వర్గీకరణ బట్టి చర్చిలు. పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసి, పౌలు మీ కొరకేమైనా సిలువేయబడ్డా? పౌలు ఎవరు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? వాళ్ళు ఏమన్నా మీకోసం చచ్చిపోయారా? క్రీస్తు కదా మీ కొరకు చనిపోయాడు. ఎందుకు విడిపోయారు మీరు? అర్థమవుతుందా? నేటి దినాన ఎన్ని శాఖలుగా విస్తరించిపోయాయో చూడండి. ఉన్నది ఒక్కటే, ఆవగింజ ఒక్కటే. ఆవగింజ నుండి అందులో పెరిగి మొక్కై కాండం ఏర్పడి కొంచెం పెద్దదయ్యి శాఖలుగా వెళ్ళిపోయాయి. ఆ శాఖల మీద కంట ఆకాశ పక్షులు వచ్చి చేరాయంట. అర్థమవుతుందా? రైట్. అయితే ఈ ఆవగింజ గురించి కొన్ని నేర్చుకున్నాం. ఆవగింజ సంఖ్యలో చాలా చిన్నది, సామర్థ్యంలో చాలా చిన్నది, స్తోమతలో కూడా చాలా చిన్నది. అంటే యేసు ప్రభు ఒక్కరే సంఘాన్ని నాటారు. తరువాత 12 మంది శిష్యులు, సంఖ్యలో చిన్నది. ఆ తర్వాత అపొస్తలు కార్యములు 1:15 మనం చూస్తే
చూద్దాం ఒక మాట. అపొస్తల కార్యములు 1:15 చూస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను చూడండి, 120 మంది అయ్యారు. అంటే 12 మంది, 125 మంది. అంటే ఆవగింజ సంఖ్యలో చిన్నది. 120 మందితో ప్రారంభమైన సంఘము ఆవగింజలాగా ఎదిగి ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడు ఎవరిని కదిలించినా మన ప్రయాస ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళడానికే కదా. భూమి మీద ఉన్న లేదా ఇప్పుడు ఇక్కడ కన్ను మూయగానే మనం పరలోకంలో కళ్ళు తెరవాలనే ఆశ మనకుంది కదా. యెరూషలేములో ప్రారంభమైన 120 మంది సంఘము ఈరోజు ప్రపంచమంతా ఈ సంఘం దేవుని కొనియాడబడుతూ ఉంది. మనం బాప్తిజం పొందిన తర్వాత మన పేర్లు అక్కడ వ్రాయబడతాయి. నువ్వు నువ్వు అమెరికా వాడివైనా, రష్యా వాడివైనా, లేదంటే ఇండియా వాడివైనా, ఎక్కడవైనా సరే నువ్వు ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకుంటే చాలు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇది పరలోక రాజ్యం విస్తరించడం అంటే. అయితే మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయని ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం మనకుందా అనేది ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, మీరు సంతోషించండి. సంతోషించారా ఎప్పుడైనా? మన సంతోషాలు వేరుగుంటాయి, కానీ దేవుని దగ్గరికి వస్తే మనం సంతోషించి ఉప్పొంగిపోయి గంతులు వేయాలి. అన్ని సంతోషాలు ఉంటాయి, కానీ ఈ సంతోషాలన్నీ మనం పక్కన పెట్టి ఏవేవో సంతోషాల కోసం ఎదుగుతూ ఉంటాం. రైట్. రెండవది, సామర్థ్యంలో చాలా చిన్నది. అపొస్తల కార్యములు 4:13 చూసినట్లయితే, వారు పేతురు యోహానులు ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి, వారికి ఏమీ సామర్థ్యం లేదండి. విద్య లేని పామరులు. యేసు ప్రభు గారి శిష్యులు కూడా, యేసయ్య ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా విద్య లేని పామరులు, తెలివి లేని వారు. కానీ వారి చేత ప్రభువు ఎంత పని చేయించారో. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. సంఘములో ఉన్న నిన్ను నన్ను, నీవు నేను సామర్థ్యం లేదని దేవునికి తెలుసు, కానీ ప్రభువు పిలిచి సామర్థ్యం ఇచ్చి తన కొరకు వాడుకుంటాడు. పేతురు యోహానును చూసి వారు వస్తుండగా, అరే చదువుకోలేదు కదా వీళ్ళు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళకి ఎంత విద్య లేదు కదా, ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అంటే, వారు యేసుతో కూడా ఉన్నారు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకింత జ్ఞానం లేదు కదా, నాకింత సామర్థ్యం లేదు కదా. యేసయ్య 2500 సంవత్సరాల క్రితం విద్య లేని పామరులను వాడుకున్నాడు. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సువార్త కొరకు దేవుడు వాడుకున్నాడు. మరి నిన్ను నన్ను వాడుకోడా? దేవుడు ఖచ్చితంగా వాడుకున్నాడు. కాబట్టి ఆశ నీకు ఉండాలి, ఆ సమయం నీకు ఉండాలి. మనం చాలాసార్లు చెప్తాము, నాకు మాట్లాడడం రాదు, నేను చదువుకోలేదు, నేను నిలబడలేను, నా వల్ల కాదు. నీకు నిజంగా మనస్సుంటే, ఆ హృదయం ఉంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు పనిచేస్తావు. సామర్థ్యం లేని పేతురు లేచి నిలబడితే 3000 మంది రక్షణ పొందారంట. మనం మాట్లాడితే, మన మాట తీరు చూసి, మన విధానం చూసి, మన సాక్ష్యాన్ని చూసి, అమ్మా ఎవరన్నా దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారా? నీవు నేను చనిపోయేంత కాలము రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మూడో విషయము, అపొస్తల కార్యములు 3:6 చూద్దాము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. చూడండి, స్తోమత లేని చిన్నది. ఫస్ట్ ఏంటి? సంఖ్యలో చిన్నది, సామర్థ్యంలో చిన్నది, స్తోమతలో చిన్నది.
వారి దగ్గర వెండి బంగారాలు లేవు చెప్తున్నారు. సామర్థ్యం లేదు, అన్నిటిల్లో తక్కువ వాళ్ళే, కానీ దేవుని కలిగి ఉన్నారు. దేవుని కలిగి ఉన్నారు, దేవుణ్ణి అనుసరిస్తున్నారు. వారి దగ్గర ఆస్తులు లేవు, కానీ దేవుని పాదాల వద్ద దేవుని నామము చొప్పున, అర్థమవుతుందా? దేవుని దగ్గర ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు. అయితే ఈ ఆవగింజ చాలా చిన్నది, చాలా చిన్నది. ఫస్ట్ యేసు ప్రభు, తర్వాత 12 మంది శిష్యులు, అలాగా 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 సంఘము వస్తూ 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 ఒక శాఖ పెరిగి పెద్దదయ్యి అదే చెట్టులో పుట్టి పక్కకి వెళ్ళిపోయిందంట. చాలా మంది అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ పక్కకి వెళ్ళిపోయిన శాఖ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ అని చెప్తూ ఉంటారు. అయితే షార్ట్ కట్ చేసి చెప్తున్నాను, సమయం అయిపోయిందని. ఓకే, రైట్. అయితే మనకు ఆది కాలంలో స్టార్టింగ్లో మనకు సంఘాలు ఉన్నాయి, మనకు పత్రికలు రాశారు. పత్రికలు రాసినప్పుడు ఈ ఆకాశ పక్షులు అంటే ఏంటి అంటే, పక్కకు వెళ్ళిపోయిన శాఖ దేవుని వాక్యము నుండి ఆ ప్రక్కకు వెళ్ళిపోయిన శాఖ మీద ఆకాశ పక్షులు వచ్చి చేరాయంటే, సంఘములో నాటి నుండి నేటి వరకు కూడా ఆ పక్షులు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాయంటే, రక్షణ కొరకు కాదు, ఏదో సంపాదించడం కొరకు, ఐశ్వర్యం కొరకు, పేరు కొరకు, గొప్పతనం కొరకు, గుర్తింపు కొరకు పక్కకి వెళ్ళిపోయే శాఖలు. ఎందుకంటే వాటి గుర్తింపు కావాలి. ఇప్పుడు సంఘాల్లో కూడా ఎలక్షన్స్ ఉంటాయండి, మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో కూడా అపొస్తలు కాలాలలో ప్రక్కకు వెళ్ళిపోయిన శాఖలు ఎన్నో ఉన్నాయి. ఆకాశ పక్షులు చూస్తాం మనం. సమరయ పట్టణంలో గారడివాడైన సీమోను, ఆ దినాన సంఘం నుండి వాడొక భయంకరమైన పరిస్థితి. వాడు గారడీలు చేయవాడు, తాను గొప్పవాడిని చెప్పుకున్నాడు వాడు. కొరింథీ సంఘంలో కూడా నిజంగా అక్కడ దుష్టత్వం, అక్కడ జరుగుతున్న జారత్వం, అదొక ఆకాశ పక్షి. 1 కొరింథీ 5:12 చూస్తాం. గలతీ సంఘంలో కూడా ఆకాశ పక్షులు ఉన్నాయి. పౌలు బర్నబాలు కష్టపడి సంఘాన్ని కడితే దుర్బోధులు వచ్చి పక్కకు ఒక శాఖ వెళ్ళిపోయింది. గలతీ 1:1-5 వరకు చూస్తాం. ఎఫ్సి సంఘంలో కూడా దుష్ట పక్షులు ఉన్నాయి. 1 తిమోతిలో చూస్తాం, 2 తిమోతిలో చూస్తాం. పెర్గమ సంఘంలో కూడా ఉన్నాయి. పెర్గమ సంఘంలో బిలాము బోధ గురించి మనకు తెలుసు. వాడొక దుర్బోధకుడు, పక్కకు వెళ్ళిపోయిన శాఖ. తుయతైరా సంఘంలో యజబేలు దుష్టపక్షి, ప్రకటన 2:20లో చూస్తాం. 3వ యోహాను పత్రికలో చూస్తాం. గాయు ఉన్న సంఘంలో దియోత్రఫీ ఒక దుష్టపక్షి, అధికార కాంక్ష కలిగిన వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పక్క శాఖకి వెళ్ళకూడదు, దేవునితో అతకబడి ఉండాలి. మనం ప్రక్కకి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తులోని అతకబడి ఉండాలి. మనం అబ్రహాం చేసినట్టు చేయాలి. ఆదికాండము 15:9-10లో ఉంటది. అబ్రహాము వాటిని తోలివేసెను. దేవునికి అర్పిస్తున్న ఈ యొక్క బలిని, ఈ యొక్క దహన బలి నైవేద్యాన్ని ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్తూ ఉంటే అబ్రహాము వెంటనే తోలివేశాడు. మనము వాక్యానికి వ్యతిరేకంగా ఆకాశ పక్షులు వచ్చి మనలో ఏదైనా విత్తిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఆలస్యం చేయకుండా వాటిని త్రోలివేయాలి. అది విభిన్నమైన బోధ కావచ్చు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ఏది చెప్పినా మనం వినకూడదు. అనవసరమైన వాడి జోలికి మనం వెళ్ళకూడదు. మనకు ఉన్నది వాక్యం. వాక్యం ఉన్నది, మనకు ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి. వాక్యానుసారంగా బతకాలి. ఎన్నడూ కూడా రాజీ పడకూడదు. రాజీ పడ్డావా, పక్కకి వెళ్ళిపోయిన శాఖలా మారిపోతావు. ఎందుకు ఈరోజు పక్క శాఖకి ఆకర్షణ అవుతున్నారంటే, అందులో స్వతంత్రం ఉంది. చాలా మందికి ఏం చెప్తారంటే, ఎలాగైనా తిరగొచ్చు,
ఎలాగైనా తిరిగి అడ్డదారులన్నీ చేసి ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుంటే చాలు బాగైపోతాం. ఏదైనా చేయొచ్చు. దేవుడు కృప కలిగిన వాడు కదా, జాలి కలిగిన వాడు కదా, ఏదైనా చేయొచ్చు. నో 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 నో. ఇదొక యజ్ఞం. దేవుని పరిచర్య, దేవునితో కొనసాగం అంటే ఒక యాగం, ఒక తెగింపు కావాలి మనకు. ఆవగింజ చిన్నదే, స్తోమత లేనిది, సామర్థ్యం లేదు, దానికి ఏదైనా ఏ విధమైన అండ లేదు. శాఖ శాఖలకు విస్తరించింది, ఎదిగింది, పక్కకి వెళ్ళిపోయిందంట. అర్థమైందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయము లేదు కాబట్టి మనం కూడా వాక్యములో నిలబడకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే మనం కూడా తప్పుడు సిద్ధాంతం వైపు వెళ్ళిపోయి అటువైపు కానీ ఒకవేళ ఆకర్షితులం అయితే మనం కూడా పక్కకి వెళ్ళిపోయిన శాఖలా వెళ్ళిపోతాం. మనం అలా చేయకూడదు. ఎవరు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వారు బహుగా ఫలించును. ఆవగింజ చిన్నదే, ఈ ఆవగింజ చిన్నది మొక్కై కాండం వచ్చి ఏర్లు వచ్చి ఎదుగుతున్నప్పుడు సంఘముని తెలియజేస్తూ ఉంటుంది. ఆ సంఘములో పక్కకి వెళ్ళిపోయే శాఖలుగా కాకుండా దేవుని మాటల యందు నిలకడగలిగి ఆయనతో పెనవేసుకొని ఆయనతో కలిసి జీవించేటువంటి జీవితం మనకు ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో మనము అడుగు పెట్టగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.